హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ మీ అందరి కోసం మంచి మంచి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. అండ్ ఆ అప్డేట్స్ ఏంటంటే మీరే విని కొంచెం సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు. తమ్లైన్ చూసే వచ్చారు అనుకుంటున్నాను. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ గాయ్స్. వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదనమాట మన వీడియోస్‌కి. మీరు ఏదో ఒకటి చెప్పండి. నేను బాగా చేస్తున్నాను, బాగా చేయట్లేదు, ఏదో ఒకటి కామెంట్స్ రూపంలో చెప్తే నాకు కొంచెం అర్థమవుతది. నెక్స్ట్ నుండి కంటెంట్‌ని బెటర్ చేసుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి గైస్. నాకొచ్చినవి 200, 300, 400 వ్యూస్ మాత్రం వస్తున్నాయి. పెద్దగా అంత రీచ్ ఏం లేదు. గత 1 ఆర్ 2 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను గానీ రీచ్ అయితే రావట్లేదు గైస్. మీరే కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మన చిరంజీవి గారి 'విశ్వంబర'. 'విశ్వంబర' అంటే చిరంజీవి గారు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఇలాంటి సైంటిఫిక్ మూవీ చేయడం జరుగుతుందనమాట. అండ్ ఆయన ప్రీవియస్ మూవీస్ 'అంజి', 'జగదేక వీరుడు', 'అతిలోక సుందరి' అంటే ఓల్డ్ ప్రీవియస్ మూవీస్, ఇప్పుడు కాదు. అండ్ ఇప్పుడైతే అన్ని కమర్షియల్ మూవీసే చిరంజీవి గారు చేస్తున్నారనమాట. అండ్ ఏదో కొత్తగా ట్రై చేద్దామని దిగారు ఈ జానర్‌లోకి. అండ్ మూవీ డైరెక్టర్ కూడా మరి ఇంకెవరో కాదు, 'బింబిసార' తీసిన డైరెక్టర్ వశిష్ఠ, అది మీ అందరికీ తెలిసిందే. అండ్ సినిమా షూటింగ్ అయితే మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఏ టు జెడ్ మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంక రిలీజ్‌కి రెడీగా ఉంది. ఈ జూన్, జూలై కొంచెం కాంట్రోవర్సీస్ నడుస్తున్నాయి కదా! థియేటర్స్ బంద్ అది ఇది అని. ఈ కాంట్రోవర్సీ ఇంకా చిన్న చిన్న సినిమాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా! ఈ జూన్, జూలైలో. అవన్నీ అయిపోయాక మాక్సిమం సెప్టెంబర్‌లోనో, అక్టోబర్‌లో ఈ మూవీ అయితే రిలీజ్ చేస్తారని అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అండ్ మన సెకండ్ అప్డేట్ గురించి చూసుకున్నట్లయితే మన 'ఆదిపురుష్' తీసిన డైరెక్టర్ ఓం రాథ్ గారు పెద్ద కళాఖండం తీశారు కదా! ప్రభాస్ అన్నతోని. పెద్ద కళాఖండం ఇచ్చారు. అండ్ ఆయన ఇప్పుడు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. అది కలాం కాదు, పెద్ద కళాఖండం. ఎవడ్రా బాబు 'ఓమ్‌రాత్'కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు. 450 కోట్లు బొక్క పెట్టాడా? ఇంకా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది వినండి, మీరు ఇంకా షాక్ అవుతారు. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది మన 'ఏజెంట్' మూవీ, 'బోలా శంకర్' మూవీ ఇప్పుడు చేస్తున్నాడు. ఈ మూవీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సేమ్ ప్రొడ్యూసరే చేస్తున్నాడు ఈ 3 మూవీస్. ఆల్రెడీ 2 కన్నాలు పడ్డాయి. ఇంక మూడోది కూడా పడ్డానికి రెడీగా ఉందనమాట. అండ్ ధనుష్ గారు ఎందుకు ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన సెలెక్ట్ చేసుకున్నారంటే ఆయన మీద చిన్న హోప్ ఉంది. ఏమో ఆయన గత 1 ఇయర్ బ్యాక్ వచ్చిన ఆయన 'రాయన్' మూవీ కూడా ఆయన డైరెక్ట్ చేసిందే. ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ కూడా చాలా బాగుంది ధనుష్ గారిది. అండ్ హోప్ ఉంటే మాత్రం 'కలాం' సినిమా మీద ఓన్లీ ధనుష్ గారి మీద ఉంది నాకు. ఇంకెవరి మీద లేదు. అండ్ ఇక మన నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 'రానా నాయుడు'. 'రానా నాయుడు' మీకు గుర్తున్నాడు కదా! ఫస్ట్ మన 'రానా' గారితోని 'వెంకటేష్' గారి సిరీస్. అది సీజన్ 2 రాబోతుందనమాట. అండ్ 'వెంకటేష్' గారి సీజన్ 1లో ఏంట్రా బోండాలు చూస్తున్నావా అని ఏవో కొంచెం డైలాగులు కామెడీ చేశాడు. అండ్ నేను ఇంకా సర్ప్రైజింగ్‌గా ఫీల్ అయ్యాను. ఏంట్రా బాబు సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీస్ కోసం, ఇది కుర్రోళ్ళ కోసం అనమాట. ఈ 'రానా నాయుడు' సీజన్ 2 అనేది. ఇది మాక్సిమం ఈ సీజన్ 2 అనేది ఈ జూలై 13 నుంచి స్టార్ట్ అవబోతుంది. ఇందులో వెంకటేష్ గారు క్యారెక్టరైజేషన్ ఇంకా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందంట. చాలా ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఈ సీరీస్ మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు ఈ సీజన్ 2 అనేది. అండ్ మన ఎన్టీఆర్ అన్న, హృతిక్ రోషన్ 'వార్ 2' ట్రైజర్ థర్డ్ అప్డేట్ ఇది. ఎన్టీఆర్ అన్న, హృతిక్ రోషన్ 'వార్ 2' ట్రైజర్ అయితే నేను అలా ఉండిపోయాననమాట చూసుకొని. అసలు వాళ్ళిద్దరిని చాలా ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేశాడు డైరెక్టర్. చాలా ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేశాడు. ఇద్దరికీ ఇవ్వాల్సిన ఎలివేషన్‌లు ఇచ్చాడు. ఆ కార్ చేజింగ్ సీన్స్ గానీ, ఆ ఫ్లైట్స్ మీద గానీ, అండ్ ఆ ట్రైన్ మీద గానీ ఎన్టీఆర్ అన్న పరిగెడుతూ ఉందరా నాయన పిచ్చ మాస్ ఎన్టీఆర్ అన్న. హృతిక్ రోషన్ గ్రీక్ గాడ్ అయితే ఎన్టీఆర్ అన్న మాస్ గాడ్ అనమాట. అసలు నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్‌లో ఇద్దరికీ
చాలా పర్ఫెక్ట్‌గా అంటే పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేసాడు డైరెక్టర్ అయితే. ఇది 100% మన 'త్రిబుల్ ఆర్'లో రాజమౌళి గారు, రామ్ చరణ్, ఎన్టీఆర్‌ని ఎంత కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేశాడో, అండ్ ఈ సినిమాలో కూడా అలాగే. కాకపోతే చాలామంది ఎదవనా కొడుకులు ట్రోలింగ్ చేస్తున్నారనమాట ఎన్టీఆర్ అన్నని. అవేమి మీరు పట్టించుకోకండి. అది జస్ట్ ట్రేజరే. మూవీ ఇంక రిలీజ్ అవ్వలేదు కదా! ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు కదా! ఆ 2 చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తది. అండ్ ఎన్టీఆర్ అన్న అయితే గుర్తుపెట్టుకోండి, ఏ డ్రెస్‌తో ట్రోల్ అయ్యాడో ఆ డ్రెస్‌తోనే దర్శనం ఇచ్చాడనమాట. కంబ్యాక్ ఇదిరా అసలు సిసలైన కంబ్యాక్ అంటే ఇదే. చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు ఎన్టీఆర్ అన్న మాత్రం నిజంగా. అసలు ఆ ఫేస్ కట్ గాని అసల చాలా డిఫరెంట్‌గా కనపడుతుండు ఈ మూవీలో మాత్రం. అండ్ గాయ్స్ ఎన్టీఆర్ అన్న యాక్టింగ్‌తో వార్ 2లో అద్దర కొడతాడు. మీరు రెడీగా ఉండండి. ఎదవనా కొడుకులేండన్నా మీరు పట్టించుకోకండి. వార్ 2 టీజర్ అయితే బుర్రపాడు ఎక్స్ట్రార్డినరీ బ్లాక్ బస్టర్ అనే నేను చెప్తాను నా వరకైతే. అండ్ ఇక మనం ఫోర్త్ అప్డేట్ గురించి చూసుకున్నట్లయితే 'పెద్ది' సినిమా నుంచి రీసెంట్‌గా ఏంటంటే రామ్ చరణ్ గారు, మున్నాబాయి, బుచ్చిబాబు గారు ఉన్న ఒక ఫోటో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ప్లే చేస్తున్నా చూడండి. ఆల్రెడీ ఇది సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుందనమాట. అండ్ బుచ్చిబాబు గారు ట్విట్టర్‌లో అనౌన్స్ చేశారనమాట. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే 50% అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా 50% బ్యాలెన్స్ ఉందంట. సాంగ్స్ గానీ, చిన్న చిన్న సీక్వెన్స్ గానీ, అక్కడక్కడ చిన్న చిన్న చేజింగ్ సీన్స్ గానీ, అలా చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. సాంగ్స్ మాత్రం చాలా దీనిగా అయితే ప్లాన్ చేస్తున్నారంట మూవీకి. 'పెద్ది' మూవీకి రంగస్థానానికి మించి ఉండబోతుంది సినిమా అయితే. ఈ ఆ పిక్‌లో చూసారు రిలీజ్ అయిన ఆఫ్‌లైన్ లుక్స్‌లో అయితే రామ్ చరణ్ ఎక్స్ట్రార్డినరీగా ఉంటాడు. అసలు చాలా బుర్రపాడుగా ఉంటాడు రామ్ చరణ్ అయితే ఆఫ్‌లైన్ లుక్స్‌లో. ఆయన ఆఫ్‌లైన్ లుక్స్ చూస్తే మీకు అర్థమైపోద్ది. అండ్ ఇంకా పర్టిక్యులర్‌గా గమనించినట్లయితే ఇక మున్నాబాయిని పెట్టాడురా బాబు బుచ్చిబాబు. అవతల 'శివరాజ్ కుమార్' ఉన్నాడంట. ఎవరిని తీసుకొస్తుండో తెలియట్లేదు బుచ్చిబాబు. ఆయన ఫస్ట్ ఫిల్మ్‌తోనే 100 కోట్లు కొట్టేసాడు. ఆయన కొత్త డైరెక్టర్ అండ్ కొత్త హీరో, కొత్త హీరోయిన్‌ని పెట్టి 100 కోట్లు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఏకం రామ్ చరణ్ గారినే పట్టుకోండు. ఇంక ఏ రేంజ్‌లో అవుట్‌పుట్ ఉంటుందో మీరే ఊహించుకోండి. నెక్స్ట్ లెవెల్ ఉంటది 'పెద్ది' సినిమా నేను చెప్తున్నాను. అండ్ ఇక మన తర్వాత అప్డేట్ గురించి వింటే గూస్ బంప్స్ వస్తాయి. మన పవన్ కళ్యాణ్ గారు 'ఓజీ'. సుజిత్ ఏం చేస్తున్నాడంటే పాలిటిక్స్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని 'ఓజీ' సినిమా తీశాడు. కాదనట్లేదు. అది ఇప్పటి వరకు ఒక మాక్సిమం షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏవో చిన్న చిన్న పోర్షన్స్ షూట్ చేస్తున్నారు. సుజిత్ చాలా అంటే ఒక 5 ఆర్ 6 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఈ మూవీని చేస్తున్నాడు 'ఓజీ'. సుజిత్ కూడా చాలా క్రిటికల్‌గా అంటే చాలా కేర్‌ఫుల్ అండ్ పవర్‌ఫుల్ అండ్ మైథాలజీ యాడ్ చేయడు గానీ, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి సుజిత్ సినిమాలో. మీరు చూస్తే అర్థమవుద్ది. ఇది గ్యాంగ్‌స్టర్ వారియర్ ఫిల్మ్ అనమాట. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికొచ్చి ఇలాంటి ఫిల్మ్‌లో యాక్ట్ చేయలేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే ఫస్ట్ టైం. అండ్ ఆఫ్టర్ 5 ఆర్ 6 ఇయర్స్ పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ ఫిల్మ్‌తో పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది. నాకైతే పవన్ కళ్యాణ్ గారికి 'ఓజీ' అనేది చాలా బిగ్గెస్ట్ హిట్. ఒక 1000 కోట్లు కొట్టే ఛాన్స్ ఉందనిపిస్తుంది ఈ సినిమా. అండ్ సుజిత్ ఏం చేస్తున్నాడంటే ఈ 'ఓజీ' సినిమాని ఒక యూనివర్స్‌గా ప్లాన్ చేస్తున్నాడంట. అండ్ పవన్ కళ్యాణ్ గారితో ఈ 'ఓజీ' అయిపోయిన తర్వాత ఇంకో హీరోతో ఇప్పుడు హిట్ 1, హిట్ 2, హిట్ 3 ఆ రేంజ్‌లో శైలేష్ కుమార్ తీస్తాడు కదా! లోకేష్ కనగరాజు కూడా 'ఖైదీ', 'విక్రమ్' ఇలా జాయింట్ చేస్తున్నారు కదా ఫిలిమ్స్. మన సుజిత్ కూడా ఈ 'ఓజీ' సినిమాని ఒక యూనివర్స్‌లా ప్లాన్ చేస్తున్నాడంట. ఇది గైస్ టుడే వీడియో. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఇది గైస్ టుడేస్ వీడియో అయితే.